పొద్దున్నే సూర్య భగవాన్ దర్శనం అండ్ మా వాళ్ళందరూ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. చూడండి మేము 20 మెంబర్స్ కలిసి బస్సులో వచ్చినాం. టెంపుల్ చూడండి ఎంత బాగుంది, శిఖరం చాలా బాగుంది. క్లైమేట్ వచ్చేసి ఇక్కడ అన్ని రాతి కట్టడాలే. వాళ్ళంతా నామాలు పెట్టుకుంటారు చూడుల్లి. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా ఈ నామాలు అయితే చాలా చాలా ఫేమస్ అయితే అయింది. చూడండి నామాలు బాగున్నాయి. శివయ్య తాత అందరికి నామాలు పెడుతుండు. చూడండి నామాలు అయితే అందరు పెట్టుకున్నారు. నామాలు బాగున్నాయి. టెంపుల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. నామాలు మంచిగా పెట్టుకున్నారు, అందరు నామాలు పెట్టుకున్నారు. పరమేశ్వరమ్మ నామాలు పెట్టుకుంది. టెంపుల్ లోపలికి అయితే వచ్చినాం. అన్ని రాతి కట్టడాలే, చాలా బాగుంది. హంపీలో ఇదే ఫేమస్ అంట. ఫస్ట్ టైం వచ్చినాం. ఇంకా దీని గురించి నాకైతే ఏం తెలియదు చెప్పడానికి. మా బావగారు అయితే బాగా చెప్తారు. ఒకసారి బావగారిని చెప్పమని అడుగుదాం. చూడండి కోట వచ్చేసి టెంపుల్ ఏమంటారు, కోట అంటారా, శిఖరం గోపురం. ఇప్పుడు ఈ ప్రత్యేకత గురించి బావగారు అయితే చెప్తారు. చెప్పుల్ని బావ. విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు నిర్మాణం చేశారు. ఆ సమయంలో ఇక్కడ వజ్రాలను తర్వాత బంగారాన్ని రోడ్లపై, అంటే వాళ్ళు నిర్మించినటువంటి షాపుల్లో రోడ్లపై రాసులుగా పోసి అమ్మేవారు. అలాంటి దాన్ని ఈ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో అప్పటి వారు దీన్ని ధ్వంసం చేయడం జరిగింది 17వ శతాబ్దంలో అనుకుంటా. దాదాపు ఈ శిఖరం 900 సంవత్సరాల నాటిది. ఈ ఆలయాన్ని కూడా అప్పుడే నిర్మాణం చేశారు. ఈ శిఖరం 950 సంవత్సరాల నాటిదంట. ఇక్కడ మనం చూడొచ్చు సప్త